మాటకి ఆ మాట దీన్ని కంబ్యాక్ అంటారు. ఒకప్పుడు తాత రోలు, నాన్న రోలు, ఇప్పుడు మొగుడు రోల్స్. సత్యపండు, ఫస్ట్ మనకు మగపిల్లోడు కావాలి. కుదరదే, అమ్మాయి పుట్టాలి. ఎందుకు? మా ఆఫీస్ లో కండిషన్ ఉంది. ఇంట్లో 3 అబ్బాయిలు ఉంటే లోన్ ఎవరంట? 3 అబ్బాయిలు ఎక్కడున్నారు? నువ్వు, నేను, పుట్టబోయే అబ్బాయి. నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. అవన్నీ కాదు, వంట చేయాలి. నేను బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. ఆన్లైన్ ఆర్డర్ చేయవే. మీరు బయటికి వెళ్ళి తీసుకురావచ్చు కదా. నేను ఒక్కసారి బయటికి వెళ్ళినందుకే అందరి కాళ్ళు పట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చానే. మళ్ళీ బయటికి వెళ్ళి నేను ఎవరి కాళ్ళు పట్టుకోలేను. సర్లే. అవును, రాత్రి 12కి ఫోన్ వచ్చింది. ఎవరే? కృష్ణ భగవాన్ గారు. ఏమన్నారు? మీ ఆయన ఉన్నాడా అన్నారు. నువ్వేమన్నావు? ఉన్నాడు అన్నాను. ఆయన ఏమన్నారు? రాంగ్ నెంబర్ అని పెట్టేశాడేంటి. మా అమ్మ నాన్న టైం అయింది. అమ్మా రండి. అత్తయ్య, అన్న వీరపండు, కొడుకు సత్తిపండు, ఎక్కడ్రా బుల్లిపండు? ఇస్తానన్నా బుల్లిపండు, వెళ్ళండి. ఏమండి, నాకు మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది. నేను కూడా జాబ్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 lakhs సంపాదిస్తున్నాను. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి లోపలికే. కుడి కన్ను కొడితే కాకినడ్ల పడతా, ఒల్లమ్మి కొట్టేయన్న. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ, అన్ని చీరమ్మ బెణికింది నారాయణ. నువ్వు జోలాలి కొడుతుంటే నారాయణ, ఉన్న నిద్రమ్మ బెదిరింది. అయ్యో, ఏమైందండి? ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అదే మీకేమన్నా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదండి. నీకేమైనా అయితే నేను మాత్రం ఒంటరివాణ్ణి కాదు. ఎందుకండి? ఆల్రెడీ 2-3 పెట్టుకున్నాను. ఆగండి, 2-3 LIC పాలసీలు పెట్టుకున్నాను. వాటి మీద బతుకుతానంటున్నా. సరే మన టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి కదా. సత్యపండు గారు, మీరు చదువుకున్నారా మేడం? చదువుకుంటాను అంకుల్. ఉద్యోగం ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదండి. ఏంటి సార్, చూడడానికి తండ్రి వయసు ఉంది. ఇంత ఆడపిల్ల ఇంట్లో పెట్టుకుని MBA చదువుతుంటే ఖాళీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భర్తను పట్టుకొని తండ్రి అంటున్నావు? ఏమండి, బస్ ఏంటండి? భార్య. సరే, మీ ఆవిడ ఒకసారి పంపించండి. ఏం మాట్లాడుతున్నావు? మా ఆవిడ పుట్టినరోజు చీర కొనుక్కోవాలి, సెలక్షన్ కోసం అడిగా. లేడీస్ వెళ్తే పర్లేదు, అలా ఆవిడతో అంటే వెళ్ళవే. వర్ష గారు జాగ్రత్త అండి. హలో, అవునా సత్యపండు గారు? మీ ఆవిడికి మా ఆవిడికి యాక్సిడెంట్ జరిగింది. పదండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. ఇంతకీ హాస్పిటల్ ఎక్కడ అడగరే? ఎక్కడ హాస్పిటల్? మన స్కిట్ 7 నిమిషాలు ఇలా తిరగండి, హాస్పిటల్ వస్తుంది. ఇక్కడ సత్యపండు గారు అంటే ఎవరు? నేనేనండి. సారీ సార్, మీ ఆవిడ చచ్చిపోయింది సార్. సార్, మీ ఆవిడ బతుకుంది, కానీ యాక్సిడెంట్ జరగడం వల్ల ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. ఒక పని చేద్దాం, వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది కదా, వాళ్ళ ఆవిడ ఫేస్ ను మీ ఆవిడకి పెట్టామనుకో. ఓకే సార్. ఈవిడే ఆపరేషన్ సక్సెస్. ఏమండి, ఎవరు? పక్కింటి అంకుల్, గుర్తుపట్టలేదా? వర్ష గారు మొగుడు. ఓకే, అంకుల్ బాగున్నారా? సర్లే అంకుల్, మేము హ్యాపీగా కాపురం చేసుకుంటాం. దా వర్ష. సార్ వస్తున్నారు సార్. రండి సార్. కంగ్రాచులేషన్ సత్యపండు, నీకు ప్రమోషన్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీ ఆవిడేది? కాఫీ ఇప్పించొచ్చయ్యా. భాస్కర్ సార్ మీ ఆవిడ ఒకసారి పంపించవయ్యా. సత్యపండు గారు అంటే అదానికి కదయ్యా, మా ఆఫీసర్ వచ్చాడయ్యా. ఇల్లు భారీగా యాక్ట్ చేయి. పో. నా సారే కాఫీ పట్టరా. వర్ష టవలు. అయ్యో, ఏమండి. సత్యపండు సార్, ఏం జరుగుతుంది? మీ ఆవిడ వెళ్ళి వారికి సేవ చేస్తుంది. చిచ్చి, నీలాంటి నా ఆఫీస్ లో పనిచేస్తే నాకు ఇజ్జత్ ఖరాబ్. ఇప్పుడే నీ ప్రమోషన్ ని డిస్మిస్ క్యాన్సిల్ చేస్తా. గుడ్ బై. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సత్యపండు గారు, ఈ ఇల్లు అచ్చిరాలేదండి. మీ ఇద్దరం హనీమూన్ కి వెళ్తాం. ఈ ఇల్లు మీరే చూసుకోండి. భాస్కర్ గారు, నా ఉద్యోగం పోయింది. మీరెందుకండి బయటకు వెళ్ళడం? ఈ 2 ఇళ్ళల్లో మీరే చేసుకోండి. నేనే కాసిపోతాను. బుద్ధి వచ్చిందండి. నిజంగా నా పిల్లం బతుకుంటా ఇప్పుడు ఉద్యోగాన్ని పంపించామండి. బతిగా ఉంది, తీసుకోండి. ఇది మీ పిల్లమే. చచ్చిపోలేదా? చచ్చిపోలేదు, మా ఆవిడ బతిగా ఉంది. ఏమే హీనా?
పిల్లాన్ని ఉద్యోగం చంపించలేదని చెప్పి మేమే నాటకం ఆడాం. ఇదిగో నా పిల్లం బతికే ఉంది. భాస్కర్ గారు నా కళ్ళు తెరిపించారు సార్. మీరు నిజంగా గ్రేట్ సార్. నువ్వు ఉద్యోగానికి వెళ్ళే, నేను వంట చేస్తాను. ఓకే వర్ష గారు, మీ కాపురం చక్కదిద్ది అబ్బాయి. భాస్కర్ గారు చిన్న డౌట్. ఏంటి? ఎన్నాళ్ళు జరిగింది? అబద్ధమే కదా? యాక్టింగ్ కదా అని అడుగుతున్నారా? నాకేమో యాక్టింగ్ అనిపిస్తుంది. మీ ఆవిడ ఏమనుకుంటున్నారు? మీ ఆవిడ ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మీకు అర్థమై ఉంటది, ఈ హాస్పిటల్ డాక్టర్ నేను డాక్టర్ అవడం కోసం రాత్రి పాలు కష్టపడి రూపాయి పోగేసుకొని డాక్టర్ సర్టిఫికేట్ కొనుక్కున్నా. చూసారు కదా, పేద ప్రజల కోసం ఎంత సాయం చేస్తాను. ఆపరేషన్ 10 రూపాయలే, కానీ కన్సల్టింగ్ ఫీజు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా. ఎంతో కష్టపడి చదువుకున్నాను, సర్టిఫికేట్ కొనుక్కున్నాను. మాకు కాంపౌండర్ నాడు వస్తాడు. కాంపౌండర్ చెప్పడం మర్చిపోయాను. ఎంతమంది హాస్పిటల్ కి డాక్టర్ అండి. ఈ సర్టిఫికేట్ గా నేను నాకు డబ్బులు అవసరం, నా సర్టిఫికేట్ అమ్మితే ఆ డాక్టర్ కాంపౌండర్. ఏదో ఒక రోజు నీ దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్ కొనుక్కుంటాను, ఈ డాక్టర్ అవుతాను. అవుదులే. అవును సార్, నేను రాలేదని మీరు హాస్పిటల్ కి. లాస్ట్ మంత్ ఒకటికి హార్ట్ ఆపరేషన్ చేయాలి. సమయానికి గుండు దొరకపోయేసరికి కిడ్నీ తీసి గుండు ప్లేస్ లో పెట్టేశా. నమ్మకం, వాడు గుండు అనుకున్నాడు దాన్ని. సార్ ఆ 101 పేషెంట్ తో చాలా చెరగ వచ్చేస్తుంది సార్. ఒరే, ఆ పేషెంట్ గురించి ఏమన్నద్రా? ఆవిడ ఖుష్బు గారికి బాగా దగ్గర చుట్టాలు, అర్థమైందా? ప్రతి నెల మనకి 10 లక్షలు ఫీజు కడుతున్నారు. దాని నుంచి మన హాస్పిటల్ రన్ అవుతుంది తెలుసా? అవునా సార్? అమ్మో, ఖుష్బు గారే. మేడం, ఆ పేషెంట్ ఏమైంది? మీ పేషెంట్ కి టైం కి మేము టాబ్లెట్ వేస్తున్నాం, బీపీ చూస్తున్నాం అండి. వెరీ గుడ్. ఈ నెల అడ్వాన్స్ మీరు 10 పంపిస్తే. ఆ 10 కావాలా, ఈ 10 కావాలా? ఈ సిచ్యువేషన్ లో మాకు ఆపదే చాలా వాల్యూ అండి. ఏమంటారు కస్టమర్ గారు? చాలనుకుంటున్నా. నువ్వు ఆ ఖుష్బు గారి పేషెంట్ వచ్చి ఆవిడ సంగతి చూడు ఫస్ట్. ఇది నా సంస్థానంలో ఎవరికి స్థానం లేదు. జాగ్రత్త. సార్ ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆవిడ చేజమ్మ, నువ్వు పశుపతి, టైం 10 అయింది, టాబ్లెట్ ఫాస్ట్ గా. అమ్మాలే పండు పిండయింది. నువ్వు నన్నేం చేయలేవురా. ఎవ్వడు ఏం చేయలేదు. తెలుగులో మొదటి అక్షరం ఏంటి? అమ్మాలే. సార్ టాబ్లెట్ ఇస్తాను సార్. అలా కూర్చోబెట్టు. సార్ ఈవిడితో ఓకే సార్, కానీ ఇంకోటి ఉండడు కదా సార్. అని బిలో సరే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో కమలా సార్ ఈడు డైలీ ఇదే టార్చర్ సార్. వీడు కోమాలోకి వెళ్ళాడండి. సార్ అయితే ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు. సరే కోమాలోకి వెళ్ళిపోతుందని చెప్పి కూర్చుని పెట్టి వచ్చి ఏంటి సరే అందగా మనం పక్కన పెట్టు. డాక్టర్ మా వాడి కుక్క కలిసింది డాక్టర్. కుక్క యాక్టింగ్ కూడా రాదండి. కనెక్ట్ చేయడు. కుక్క ఎక్కడ గరిచింది? పిక్క గరిచింది డాక్టర్. నేను గర్వ సరే. ఎందుకు సార్? కర్రా చెప్తాను. ఆయన చేత కనిపించండి డాక్టర్. కుక్క గరిస్తే కుక్కలో గరిచాడా? మనిషికి వచ్చాడు, మనిషిలో మారిపెడు చూడు. నిజంగా మనిషి అయిపోయాను. థ్యాంక్ యూ డాక్టర్. ఆగు, మెడిసిన్ రాస్తున్నాను. ఇక మెడిసిన్ తీసుకో. కుక్క కరిసినందుకు మందులు. అదేంటి సార్ టాబ్లెట్ లేకుండా ఇది రాశారు? ఇప్పుడు టాబ్లెట్ పేర్లు రాస్తే చదవడం వచ్చా? రాదు. అందుకని రాశాను కుక్కతారు మందులని. ఏం డాక్టర్ సార్? అందరు పంపించేస్తున్నారు. వీడి పరిస్థితి ఏంటి సార్? వీడు మళ్ళీ లేచేలా ఉందిరా. మనవ నా అంగుళీకేమో అపహరించినారు. ఎవరు? రాజు. మనవ రాజు అంటే అంత ఇష్టమా? ఎంత ఇష్టం అంటే చచ్చిపోమంటే చచ్చిపోతాను, పొడుచుకోమంటే పొడుచుకుంటాను. ఇది పొడుచుకొని చూపించు. సార్ ఇంజక్షన్ కూడా అయిపోయింది సార్. ఇడికి ఏం కరిసిందేంటి? లేదు సార్, విస్కీ తాగాడు సార్. ఎలాగైపోతాడు అంటే మా వాడికి విస్కీ స్మెల్ నచ్చక స్మెల్ కోసం బాడీ స్ప్రే కలుపుకున్నాడు. దాని వల్ల ఇలా అయ్యాడు. ఎలాగని బతికించండి సార్ ప్లీజ్ సార్. సార్ 2 రోజుల నుంచి నాకు కూడా మోషన్స్ అవుతున్నాయి సార్. పడుకో.
పైప్ పెట్టి లోపల పైప్ పెట్టి లోపల ఈ నేను చేద్దాం సార్. వీడికి నిమ్మకాయ పిండిన పచ్చిమిరపకాయ పెట్టిన సార్ నాకు ఒకటి వచ్చింది సార్. ఏంటి కారం దాన్ని నోట్లో వేస్తావా? నోట్లో కాదు సార్. మరి ఎక్కడా? అంతే సార్. ఇంకా ఇప్పుడు చూడండి సార్, మన పని చేస్తుంది. సార్ వస్తుంది సార్. వస్తుంది. ఈ 4 ఇప్పుడు పెడితే సార్ ఎలా పని చేస్తుంది సార్? రే ఎవరే ఇక్కడ డాక్టర్లు? చూసా కదా మళ్ళీ అడుగుతాయంటరా. ఎల్లగా నన్ను కుక్క గడిచింది కదా, కుక్క నాలా మాట్లాడుతున్నా, నేను కుక్క మాట్లాడుతున్నా. దాంట్లో ప్రాబ్లం ఉంది ఇప్పుడు. అందరు కుక్కని బాబు అంటారు, నన్ను కుక్క కుక్క అంటారు తెలుసా? వరా కుక్క. ఇలా అబద్ధాలు చేసి పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి సిగ్గులేదురా మీకు? ఎందుకురా మీరు బతుకునేది? ఏయ్ లేచిపోరా అన్న మనగాడా రా చూసుకుందాం. వెళ్ళి ఎవడో చూసుకుంటా. ఏయ్ రా